ముఖ్యంగా చాలామంది ఈరోజు స్మార్ట్ ఫోన్ పిల్లలకి ఇచ్చి వదిలేసే సందర్భంలో అందులో రకరకాల అబ్యూజివ్ కంటెంట్ కావచ్చు, పోర్నోగ్రఫిక్ కంటెంట్ కావచ్చు, చాలామంది పిల్లల్లో తెలుసో తెలియకో కన్జ్యూమ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవంగా ఎలాంటి కంటెంట్ పిల్లలు చూస్తూ ఉన్నారు అన్న దాని పట్ల పేరెంట్స్కి ఎలాంటి నిఘా లేదు. వాళ్ళు రకరకాల పోర్నోగ్రఫిక్ సైట్లను చూస్తూ ఉన్నా కూడా దాని గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇంటెన్షనల్గా చేయకపోయినా కూడా ఈరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటి వాటిల్లో కూడా చాలామంది పిల్లలు వాళ్ళు వీడియోలు పెడుతూ ఉంటారు. ఏదో సరదాగా పెట్టారనుకుందాం. ఆ ప్రొఫైల్స్ను ఫాలో అయ్యే వాళ్ళు వీళ్ళకి పర్సనల్ మెసేజ్లు పెట్టేసేసి నువ్వు సెక్సీగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నిన్ను కలవాలనుకుంటున్నాను, అది ఇది అని చెప్పేసి అనుకునేటప్పటికి యాక్చువల్గా చాలామంది పిల్లలు ఆ మాయలో పడిపోయేసి వీళ్ళు ఎవరో సంథింగ్ నా కోసం పడి చేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక సెలబ్రిటీ హోదాలోనో లేదా గొప్పగా ఉన్నానని చెప్పేసి డైరెక్ట్గా ఫిజికల్గా కలవాలని ప్రయత్నించడం, అలా ఫిజికల్గా కలిసే ప్రయత్నంలో వచ్చేటప్పటికి వీలైనంతవరకు కొన్ని సందర్భాల్లో వాళ్ళని లైంగికంగా వేధించడం కావచ్చు, రేప్ చేయడం కావచ్చు, లేదా సామూహికమైన రేప్స్ ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో సోషల్ మీడియాలో చిన్న పిల్లలు ప్రవర్తించే విధానాన్ని, వాళ్ళు అప్లోడ్ చేసే కంటెంట్ని, వాళ్ళు బ్రౌజ్ చేసే వీడియోస్ని కానీ, వెబ్ పేజెస్ని కానీ పేరెంట్స్ మానిటర్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో గూగుల్ ఫ్యామిలీ లింక్ అని చెప్పేసి ఒక గూగుల్ అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అది పేరెంటల్ కేర్ అప్లికేషను. దాన్ని ప్రతి పేరెంట్ తమ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా పిల్లలు ఫోన్ మీద ఎంత సమయం అనేది కేటాయించగలుగుతారో రిస్ట్రిక్షన్ పెట్టుకోవచ్చు. అంటే రోజు మొత్తం మీద ఒక మార్నింగ్ 9 to 10 వరకు మాత్రమే చేయాలి అనుకుంటే కనుక ఆ టైం ఎలో చేసి మిగతా టైం అనేది పూర్తిగా బ్లాక్ చేసేలాగా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి సైట్లు ఓపెన్ చేస్తున్నారో చూసుకోవచ్చు. ఇదొక ఎత్తు అయితే కనుక ముఖ్యంగా పోర్నోగ్రఫిక్ కంటెంట్ పేరెంట్స్ కన్జ్యూమ్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పేరెంట్స్ వాళ్ళ ఫోన్ పిల్లలకి ఇచ్చేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ సంథింగ్ ఏదో పోర్న్ వెబ్సైట్లు చూశారు అనుకుందాం. నెక్స్ట్ పిల్లల చేతికి ఆ ఫోన్ వెళ్ళిన వెంటనే హిస్టరీ రూపంలో కానీ, కుకీస్ రూపంలో కానీ ఏదో ఒక సందర్భంలో అలాంటి యాడ్లు రావటము, వీళ్ళు ఇదేదో సరదాగా ఉందని చెప్పేసి దాన్ని క్లిక్ చేయటము, ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేయటము జరుగుతూ ఉంటుంది. సో దాని వలన కూడా ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు క్లబ్ హౌస్ కావచ్చు, కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అపరిచితులు పరిచయం అయ్యేసి వాళ్ళు మాటలు కలిపేసి వీళ్ళని హైజాక్ చేసేసి వీళ్ళని డైరెక్ట్గా ఫిజికల్గా కలవాలని సెక్సువల్ అబ్యూజ్ కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఓవరాల్ స్మార్ట్ ఫోన్ యూసేజీ పిల్లలు ఎలా చేస్తున్నారు దాని మీద నిఘా పెట్టగలిగితే కనుక, ఎంతో కొంత కంట్రోల్ చేయగలిగితే కనుక కొంత బెటర్గా ఉంటుంది.